ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 44 క్రస్ట్ గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3,60,000 క్యూసెక్లుండగా అవుట్ ఫ్లో 3,65,000 క్యూసెక్లుగా ఉన్నాయి. వరద పెరగడంతో ఎగువ దిగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రాలలో విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరింత సమాచారం జూరాల నుంచి మా ప్రతినిధి అహ్మద్ లైవ్లో అందిస్తారు. పాలమూరు జిల్లా వరప్రదాయని కృష్ణానదిపై తెలంగాణలోని తొలి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టుకి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 3.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చి చేరుతుండటంతో 44 క్రస్ట్ గేట్లెత్తి 3,60,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు జూరాల అధికారులు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. 44 గేట్లు ఎత్తడంతో ఉగ్ర రూపంతో కృష్ణమ్మ పరవళ్లు తెక్కుతూ దిగువకు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. అయితే గడిచిన 3-4 రోజులుగా 2 లక్షలకి తగ్గకుండా ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుండటంతో క్రస్ట్ గేట్లను ఎప్పటికప్పుడు పెంచుతూ దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు జూరాల అధికారులు. పశ్చిమ కనుమలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువనున్నటువంటి ఆల్మట్టికి 2.5 లక్షలకు పైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో అదే స్థాయిలో నారాయణపూర్ ప్రాజెక్టుకి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ నుంచి క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాలతో పాటు మొత్తం 3.5 లక్షలకు పైగా వరద వచ్చి చేరుతుండటంతో జూరాల వద్ద 44 క్రస్ట్ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మధ్యాహ్నానికి వరద మరింత పెరిగే అవకాశం ఉంది. 4 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉందని చెప్పేసి జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి 62 క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం జూరాల వద్ద 44 క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువ ఎగువ జూరాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పవర్ జనరేషన్ కి వరద ఆటంకంగా మారినటువంటి పరిస్థితి. పవర్ జనరేషన్ కి 2 లక్షల లోపు క్యూసెక్ల వరద ఉంటే అధిక మోతాదులో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ వరద పెరిగిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై నీటి ఒత్తిడి పెరిగి విద్యుత్ ఉత్పత్తికి ఆటంకంగా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే జూరాల వద్ద వరదపైనే ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సినటువంటి ఈ పవర్ జనరేషన్ సెంటర్స్ కి వరదే ఆటంకంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతము జూరాలకి గంటకి వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30-40 వేల క్యూసెక్ల వరద పెరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. మరో 2-3 గంటల్లో ఇంకో 40-50 వేల క్యూసెక్ల వరద పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 4 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుందని అంచనా వేయడంతో పాటు ఇప్పుడు 44 క్రస్ట్ గేట్లు ఎత్తారు. ఇక మొత్తంగా కూడా అవసరమైతే 62 క్రస్ట్ గేట్లు కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్తున్నారు. మరోపక్క కృష్ణా పరివాహక ప్రాంతంలో మక్తల్ నియోజకవర్గం కానివ్వండి, ఇక దిగువన ఉన్నటువంటి కొల్లాపూర్ వరకు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల ఎస్పీలు పరివాహక ప్రాంతంలో పర్యటించి ఎవరు కూడా నదిలోకి వెళ్లవద్దు, నదికి గంటకి వరద పెరుగుతుంది, మత్స్యకారులు కానివ్వండి, పశువుల కాపరులు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో కూడా నదికి వెళ్లవద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరి కాసేపట్లో జూరాలకి ఇంకా మరింత వరద వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా క్రస్ట్ గేట్లెత్తి నీటిని విడుదల చేస్తామని జూరాల అధికారులు చెప్తున్నారు. వీడియో సందీప్ తో హైమద్, ఎన్టీవీ, జూరాల నుంచి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఈ సీజన్లో అత్యధికంగా 4,90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా ప్రస్తుతం 4,71,000 ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉండడంతో నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఈ సీజన్లో అత్యధికంగా 4,90,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మొదలుగా ప్రస్తుతం 4,60,000
71,000 ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సీజన్లో జూలై 28న నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి జూలై 28న నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలోనే క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం, దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. ప్రస్తుతం అదే వరద కొనసాగుతుంది. మధ్యాహ్న 1-2 రోజులు పూర్తిగా క్రస్ట్ గేట్లన్నీ మూసుకుపోగా ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని క్రస్ట్ గేట్లు తెరవడం ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం ఇన్ఫ్లో 4,72,134 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4,33,106 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 క్రస్ట్ గేట్లు 13 ఫీట్ల మేర, మరొక 18 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర పైకెత్తారు. దీని ద్వారా రివర్లోకి 4,13,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. 583.10 అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం ఉంది. 590 అడుగులు గరిష్ట నీటి మట్టం ఉండగా ప్రస్తుతం 583 అడుగులు ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 291 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. నిన్న సడన్గా ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. దాదాపుగా 1,20,000 క్యూసెక్ల నీరు ఒక్కసారిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వచ్చే అవకాశం ఉందని ఎగువ నుంచి హెచ్చరికలు రావడం నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువకు నీటిని విడుదల చేసే సామర్థ్యాన్ని పెంచారు. మరొక వైపు ఫ్లాష్ ఫ్లడ్లు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ కృష్ణానది ఆయకట్టు ప్రాంతంలో వర్షాలు కురుస్తుండడం, ఉత్తరాదిన కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఎగువ నుండి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వస్తున్న 4,71,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. క్రమంగా తగ్గే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా.